మీరు డిగ్రీ చదివిన తర్వాత జాబ్ చేశారా? అసలు ఏం చేశారు డిగ్రీ తర్వాత? నేను దాదాపు 9th క్లాస్ నుంచి సంపాదన మొదలెట్టానండి. ఎలాగండి? నాకు టైపింగ్, డేటా ఎంట్రీ వర్క్ నేను విపరీతంగా చాలా ఫాస్ట్గా టైప్ చేస్తాను, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. సో నాకు 9th 10th క్లాస్కి వచ్చే టైంకే ఈ విండోస్ 95 అప్పుడే ప్రారంభమైంది. చిన్నగా ఈ కోరా, రత్నం, నారాయణ, చైతన్య కాలేజీలు ఇవంతా అప్పుడే స్టార్ట్ అయింది. సో నేను వాళ్ళ క్వశ్చన్ పేపర్స్, గైడ్స్ ఇవన్నీ టైప్ చేయటం ఇలా మొదలెట్టాను. సో అప్పటి నుంచి నేను దాదాపు డైరెక్టర్ అయ్యే వరకు కూడా, హృదయకాలం స్టార్ట్ చేసే వరకు కూడా పార్ట్ టైం వర్క్స్ చేస్తూనే ఉండేవాడిని. అంటే 9th క్లాస్ అంటే మీ ఏజ్ ఎంత సార్? 14 ఇయర్స్ అంటే 14 ఇయర్స్. అంటే ఆ టైంలో డబ్బులు సంపాదించాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి, ఇండివిజువల్గా మీరు లేదు, నేను నా ఖర్చులకి మాది మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. సో మా ఫాదర్ పాకెట్ మనీ ఇవ్వటం ఇలాంటివన్నీ ఏం ఉండేది కాదు. ఆయనకుండే అప్పులు, ఆయనకుండే కష్టాలు ఇవంతా ఉండేది. సో నాకు వేరే పిల్లలను చూసినా కూడా చాలా బాధగా ఉండేది. అంటే మనం ఏమి మంచి హోటల్కి వెళ్ళి ఒక ఇడ్లీ సాంబార్ తినలేకపోతున్నామే, అప్పుడే ఇంకా ఇంటర్మీడియట్ సినిమాలకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, ఇలాంటి కోరికలన్నీ ఉండేవి. రెస్టారెంట్ అనేది తెలియదు. సో మన డబ్బులు మనమే సంపాదించుకోవాలని చెప్పి, అది ఇంట్లో ఇచ్చే ఫ్యామిలీ సపోర్ట్ చేయాలని ఏ రోజు లేదండి. ఏ రోజు డబ్బులు ఇచ్చేవాడిని కూడా కాదు నేను. ఓకే అండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మన వాళ్ళు చాలామంది అబ్రాడ్లో వెళ్ళి వాళ్ళు పీజీలు చేయనివ్వండి, లైక్ ఇంకోటి చేయనివ్వండి, అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటూ పార్ట్ టైం పెట్రోల్ బంకులో పనిచేస్తారు, ఒక సూపర్ బజార్లో పనిచేస్తారు, ఇంకోటి ఏదో చిన్న చితగా జాబ్స్ చేస్తారు. వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫీల్ అవ్వరు. ఇక్కడ మనం డిగ్రీ వచ్చాక జాబ్ ఎత్తుకునే ప్రయత్నం చేస్తాం తప్పితే, చదువుకుంటున్నప్పుడు మీలాగా పార్ట్ టైం జాబ్ చేయడానికి ఎందుకు ఇష్టపడరు? ఏంటి వాళ్ళని ఆపుతున్న కారణాలు ఏంటి? వీటన్నిటికీ ఒక కారణం ఏంటంటే అండి, నేను అనుకోవటం ఫాల్స్ ప్రెస్టీజ్, పరువు సమస్య అనేది విపరీతంగా ఉంటుందండి. ఎప్పుడైతే బ్రెయిన్లో నుంచి ఆ పరువు అనే సమస్య మైండ్లో నుంచి వెళ్ళిపోతుందో, సగం ధైర్యం, సగం విజయం అక్కడి నుంచే వస్తుందని నా ఫీలింగ్. అంటే ప్రపంచం నిన్ను ఏమనుకుంటుంది, నీ పక్కింటి వాళ్ళు నిన్ను ఏమనుకుంటున్నారు, నీ బంధువులు ఏమనుకుంటారు, ఇది మైండ్లోంచి తీసేసి నువ్వు నీ గురించి ఎప్పుడైతే బతకడం మొదలు పెడతావో, అప్పుడు ఇవన్నీ మొత్తం ఈ చాలా విషయాలు ఇదంతా దానికి ముడిపడి ఉంటుంది, అవన్నీ అలా పటాపంచలు వెళ్ళిపోతుంది. ముందు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ఫాల్స్ ప్రెస్టీజ్ మైండ్లో తీసేయాలి. ఆ చిన్నప్పుడు 9th క్లాస్లో ఏర్పడిన మీ మెంటాలిటీ, మీరింత రిస్క్ చేసి, సంపూర్ణేష్ బాబు హృదయ కాలయం ముందు వరకు ఒక అనామకుడు, నా తమరి పైన సినిమాలు యాక్ట్ చేశారు లేదో నాకు తెలియదు, అతన్ని హీరోగా పెట్టుకుని ఒక హృదయ కాలయం అంటూ తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్పూఫ్ ఫిల్మ్ చేస్తూ, మీరేమో మీ పేరు స్టీవెన్ శంకర్ అని మార్చుకుంటూ ఇంత రిస్క్ చేయడానికి కారణం ఆ 9th క్లాస్లో మీరు స్టార్ట్ చేసిన ఇండివిజువాలిటీ కారణం అంటే? అంటే నాకు ఆ ధైర్యం మాత్రం నిజంగా ఫస్ట్ నుంచి, మొదటి నుంచి పిల్లలు మొదటి నుంచి సంపాదించడం అనేది తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన పార్ట్ టైం వాళ్ళ డబ్బు వాళ్ళు సంపాదించుకోవడం అనేది వాళ్ళకి ఇస్తే ఆ ధైర్యం వేరే ఉంటుంది అసలు. మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది సార్? నాకు ఒక తమ్ముడు అండి. ఓకే, మీకన్నా తక్కువ. ఓకే, తను ఏం చేస్తుంటారు? తను బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారండి. అంటే మిమ్మల్ని చూసి మీ తమ్ముడు కూడా పార్ట్ టైం జాబ్లో చేసేవాడా లేదా చదువుకునే? లేదు, తను చదువుకునేవాడు. బేసిక్గా అదే చెప్తున్నాం కదండి, పిల్లల్ని ఎప్పుడు అణిచిపెట్టాలని ట్రై చేస్తే వాళ్ళు ఏ రకంగా అయినా జరగచ్చు. అది అంటే వ్యసనాలకి బానిసలు అవ్వచ్చు, లేదా ఇలా అయినా అవ్వచ్చు. మా తమ్ముడు మొదటి నుంచి తనకేం కావాలో క్లారిటీగా అడిగేవాడు మా పేరెంట్స్ని. నేను ఇది చదవాలనుకుంటున్నాను, ఇది అవ్వాలనుకుంటున్నాను, ఇలా. నేను అలా ఉండేవాడిని కాదు, నేను భయంతో ఉండేవాడిని. నేను చెప్పలేకపోయేవాడిని. నాకు సినిమా చూడాలన్నది, సినిమా డైరెక్టర్ అవ్వాలన్నది నేను చెప్పలేకపోయేవాడిని. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఆ ధైర్యం, మరి డబ్బులు సంపాదించడం మొదలెట్టిన తర్వాత విపరీతంగా పెరిగిపోయి, నేను ఖరాకండి ఇంకా నేను సినిమాలు చూడడం మొదలెడతాను, డైరెక్టర్ అవ్వడం మొదలెడతాను. అక్కడి నుంచి నా ఫ్రీడమ్ స్టార్ట్ అయింది. అంటే మీలో థాట్ ప్రాసెస్ కారణం యండమూరి గారి పుస్తకాలు కూడా కారణం? యండమూరి పుస్తకాలే కారణం. యండమూరి గారి పుస్తకాలే అంతే. యండమూరి గారి పుస్తకాలు, ఆ తర్వాత నాకు నాస్తికత్వం మీద ఇదండి, రావిశాస్త్రి గారు, అబ్రహం కోవూర్ గారు, ఇట్లా దేవుని నమ్మకపోవడం స్టార్ట్ అయింది. ఓకే, వీటన్నిటికీ పుస్తకాలే ఒక రకంగా రీజన్ అండి. ఓకేనండి. అంటే మీరు అంతవరకు దేవుని బాగా నమ్మేవాళ్ళ? చాలా అండి. నేను దాదాపు రోజుకి 2-3 గంటలు పూజలు చేసేవాడిని. ఓకే. నేను అప్పట్లో నాకు లవ్ స్టోరీ ఉండేది. సో అది సక్సెస్ అవ్వాలని తిరగని గుడి లేదు. ఓకే. అసలు మీరు గురువారం అయితే సాయంత్రం హారతి, రాత్రి హారతి
సాయిబాబా గుళ్ళు, తర్వాత మాకున్న కొత్త కోడూరు అని నెల్లూరు జిల్లాలో ఒక ఫేమస్ క్రిస్టియన్ మేరీమాత గుడి ఉంది. అక్కడికి వెళ్ళి మొక్కుకునేవాడిని. ఈ విపరీతంగా దేవుడి మీద ఆధారపడి ఉండేవాడిని. నెల్లూరులో రొట్టెల పండుగ కూడా రొట్టెల పండుగ, అవును. సో అన్ని మతాలు అన్ని దేవుళ్ళను కవర్ చేసుకుంటూ ఉండేవాడిని. సడన్గా అది అంటే మీ లవ్ ఫెయిల్ అయిందని చెప్పేసి దేవుడిని నమ్మడం మానేశారా? లవ్ సక్సెస్ అయిందండి నాది. సక్సెస్ అయిందా? అంటే లవ్ స్టోరీ అంటే నా వైఫే గురించి. వెరీ గుడ్. మరి సక్సెస్ అయినా కూడా ఎందుకు మీరు అంత దేవుడిని నమ్మి మొక్కిన తర్వాత ఎందుకు హేతువాదం వైపు టర్న్ అయ్యారు? అంటే నాకు ఇప్పుడున్న ఆధారాల ప్రకారం దేవుడు లేడు అనేది నేను బలంగా నమ్ముతానండి. అంటే ఎవరైనా ఉన్నారనే రుజువు చేస్తే నమ్మటానికి అభ్యంతరం లేదు. అట్లా అంటే దేవుడు అంటే రూపం కాకుండా ఒక సూపర్ పవర్ ఈ ప్రపంచాన్ని నడుపిస్తుందని నమ్ముతారా? అది కూడా నమ్మనండి. మరి ఏం నడిపిస్తుంది ప్రపంచాన్ని? ఈ ప్రపంచాన్ని ఏది నడిపించదండి. ఓకే, దాని పాటికి అది అలా మూవ్ అవుతుంటుంది. అంటే ఈ అణువులు ఇలాంటివన్నీ ఏమీ లేవన్నా? ఉన్నాయి, అణువులన్నీ ఉన్నాయి. అన్ని వాటి నుంచే సృష్టి అనే పదమే లేదండి ఓకే. అసలు ఈ ఈ ఏదైనా సరే మనం ఏకకణ జీవి దగ్గర మొదలెడతాం. ఓకే, తర్వాత మనిషి వరకు మన ప్రయాణం అంతే అండి. అంటే ఇప్పుడు హేతువాదాన్ని నమ్మడం వల్ల అంటే భగవంతుని ఎందుకు నమ్ముతారు, హేతువాదాన్ని ఎందుకు నమ్ముతారు? సరే, ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు నమ్ముతారు. నేను భగవంతుని నమ్మడం వల్ల ఒక మనిషి కలిగే కాన్ఫిడెన్స్ ఏంటి, హేతువాదం వల్ల మనిషి కలిగే కాన్ఫిడెన్స్ ఏంటి? భగవంతుడిని మాత్రమే నమ్మటం వల్ల ఎటువంటి నష్టం లేదండి. ఓకే, భగవంతుడిని మాత్రమే నమ్మడం. ఇప్పుడు బాపు గారి రాముడి మీద ప్రేమ చూసినప్పుడు, ముళ్ళపూడి వెంకటరమణ గారి రాముడి మీద ప్రేమ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అక్కడితో ఆగితే పర్లేదు. అక్కడితో ఆగకుండా బాబాల వైపు, జంతుబలి వైపు, తర్వాత ఇంకొక రంగురాళ్ళ వైపు, ఇలా ఇంకా అక్కడితో ఆగదు. మా సినిమా వాళ్ళు అయితే నెగటివ్ ఎనర్జీ ఇంకా అక్కడితో ఇంకా నెక్స్ట్ లెవెల్ వాస్తు దగ్గర నుంచి అన్నీ ఇంకా. సో ఎప్పుడైతే మనల్ని మనం కాకుండా వేరే వాళ్ళు ఏదో పవర్ మనల్ని కంట్రోల్ చేస్తుంది ఓకే అనే ఒక థాట్ ఎప్పుడు రాంగ్. అది నా దృష్టిలో అది తప్పు. అది ఎప్పుడు మన ఇండివిజువాలిటీని పాడు చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫీస్ మీదేగా? ఇది నాది కాదండి, ఇది నా మీ సినిమా ఆఫీస్ నా ఉద్దేశం. అవును, కలర్ ఫోటో సినిమా ఆఫీసే కదా. మీ వెనక లక్ష్మీదేవి ఉంది, మీరేమో నంబర్ పని అక్కడ ఆవిడ ఎలా వచ్చింది? లౌకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, నా పార్ట్నర్ బెన్నీ ఆఫీస్ ఇది యాక్చువల్లీ. ఓకే, మీరు అలా చూస్తే ఇప్పుడు కలర్ ఫోటోకి పూజ జరిగింది. నాకు ఎదుటి వారికి హాని జరగనంత వరకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. ఇప్పుడు మా ఫాదర్కి నేను నా పెళ్ళికి 45 నిమిషాలు గంట టైం ఇచ్చాను. ఈ గంటలో నువ్వు నా పెళ్ళి ముగించుకో, నేను వెళ్ళి కూర్చుంటా, తాళి కట్టమంటే తాళి కడతా, పూజ చేయమంటే పూజ చేస్తాను, ఇంతే. ఆ తర్వాత నువ్వు నమ్మకాలు వేరే ఇంకేమైనా చేయించాలని నా చేత ట్రై చేస్తే నేను ఒప్పుకోను. సో ఆయన హ్యాపీనెస్ కోసం ఒక గంట సేపు ఆయన పర్మిషన్ ఇచ్చాను, ఆయన పెళ్ళి చేశాను. అంటే మీ లవ్ మ్యారేజ్ పెద్దలకి చెప్పి వాళ్ళు అప్రూవల్ తీసుకుని చేసుకున్నాను. ఓకేనండి. మీ లవ్ మ్యారేజ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేదా మీ వైపు నుంచి కానీ? విపరీతంగా అండి. అర్జున్ రెడ్డి సినిమా ఒక రకంగా అయితే మీరు చాలా డైనమిక్ ఒక యాంగిల్ ఉంది. ఓకే, ఆ భక్తి ఇదంతా ఆ టైంలో మందు కొట్టడం ఇవన్నీ అక్కడే స్టార్ట్ అయినాయి. ఓకే, అసలు లవ్ ఫెయిల్ అయితే ఎందుకు మందు కొట్టాలండి? నా తెలియక అడుగుతాను. అది సినిమాల ప్రభావం అనుకుంటా. మందు కొట్టాలి అని నేను కరెక్ట్గా నాకు లవ్ ఫెయిల్యూర్ అయిన రోజే స్టార్ట్ చేశాను. ఇది ఏంటి ఒక్క అలవాటు కూడా లేకపోతే ఎలాగా మనకి అసలు అని తెలియాలి. మన నీ వల్ల ఎంత సర్వనాశనం అయిపోయినా డిస్టర్బ్ అయిపోయింది. అవును, ఖచ్చితంగా అండి. అదే కదండి, ముందు అవతల వాళ్ళకి మన ప్రేమ తెలియజేయాలనేది ఆ పాయింట్ మీదే సగం ఉంటాయి.